అన్నీ మీరే చెప్తున్నారు. నేనేం చెప్పాలి? అన్ని చట్ట ప్రకారమే ఉన్నాయి. దొరికేంత వరకే దొంగలు. అందరు అమాయకులానే మాట్లాడతారు. మీరు అంతేనా మేడం? అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు కదా. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అవును, అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. మీరొచ్చి కారెక్కండి. మీ టైం బాగున్నప్పుడు చూసుకుందాం. తీసుకెళ్ళండి. రండి మేడం. ఏంటి మొహాలు చూస్తున్నారు? ఫోన్ తీసుకొని మేడంని సెల్లో వేయండి. మ్యామ్, ఫోన్ ప్లీజ్. రండి మేడం. ఒక్క నిమిషం. నేనేంతో ఒక నిమిషం మాట్లాడాలి. పర్మిషన్ గ్రాంటెడ్. రామ్ కుమార్ గారు, మిమ్మల్ని నేను చాలా నమ్మాను. మీరు ఇలాంటి పని చేస్తారని నేను అనుకోలేదు. మీరు అరెస్ట్ అవ్వకూడదనే నా ఉద్దేశం మేడం. ఏంటి రామ్ కుమార్ గారు, మీరు అరెస్ట్ చేస్తే నన్నేమైనా లాకప్ డెత్ చేస్తారా? ఎంక్వైరీ చేస్తారు, విచారిస్తారు. చట్ట ప్రకారం దాన్ని ఎదిరించొచ్చు కదా. కానీ ఇప్పుడు చూడండి, భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ పారిపోతుంటే పట్టుకున్నాము అని మీడియా అంతా కోడై కూస్తుంది. చూడండి, నాకు 10 కోట్ల నష్టం వచ్చినా నేను పట్టించుకోను. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. పరువు పోతే దాన్ని ఎలా సంపాదించాలి రామ్ కుమార్ గారు? గౌరవం పోగొట్టుకుని ఎలా తలెత్తుకోవాలి? ఇప్పుడు ఆ పరువు పోయింది కదా రామ్ కుమార్ గారు. ఇప్పుడు మీ ముందు నిలబడింది శివగామి శవం అంతే. మేడం